చలి ఏం చలి పెడుతుందో అలా ఈ తాపైతే చల్లగా ఈగ మోపై చేతులు కాళ్ళన్నీ వంకర పోవట్టినాయి చలికి గడికోపారి గరం గరం చాయ్ తాగితే ఎంత మంచిగుండు అని అనిపించబట్టింది. ఇక ఏమన్నా తిన్నా తాగినా గరం గరమే ఉండేటట్టు చూసుకుంటున్నాం. మరి ఈ చలిపూట గరం గరంగా ఏం తింటే బాగుంటుంది అని ప్లాన్లు వేసుకుంటున్నారో ఏమో కానీ హైదరాబాద్లో చాలా మంది అయితే గిదీని కోసం ఎగబడుతున్నట. ఇంతకు ఏందో మరి అది. అవు కాలసోర్వనే పట్నపోలు పాయాషేరా మురగ అంటారట దీన్ని. రోజు రోజు ఇంత చలి ఎట్టెట్ట పెరుగుతుందో పట్నంలో పాయాషోరకు ఫ్యాన్స్ అట్లా పెరుగుతుండ్రు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు ఏడ చూసినా పాయాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ నడుస్తుంది. చల్లచల్లటి వాతావరణంలో గరం గరం పాయా ముంగడ పెట్టుకొని ఒక్కొక్క మూలుగని గుంజుడు గుంజుకుంటా బొక్కల మీద ఉన్న ముక్కలను నవ్వులుతుంటే నా స్వామి రంగా స్వర్గం స్వర్గం కానొస్తుందట తినేటోళ్లకు. ఇక పొద్దుగాలనే పాయాబన్ కాంబినేషన్ అంటే కోసుకుంటారు పట్నపోళ్ళు. ఇక అందులో ఇంకా 1+1 ఆఫర్లు పెడుతున్నారు పాయా స్పెషల్ హోటల్ వాళ్ళు. ఇక చూడు పొద్దుగాలనే హోటల్ తెరుసుడే ఆల్చం అన్నట్టు ఎట్లా ఇగబడుతున్నారో. రోజుకు 2-3 డేకిజల వండే కాడ 10 డేకిజల పాయా ఉడికిచ్చినా ఉఫ్ఫుమని ఊది పారెత్తున్నారట గిరాకీ. ఒకటికి 10 గిరాకీ పెరిగింది అనుకో రాదు ఈ పాయాషోర్వకు. బిర్యానీలు, మటన్లు, చికెన్లు, చేపలు ఇవన్నీ రొటీన్ కదా, కానీ చలిపూట పాయాషోర్వ అంటేనే స్పెషల్ అట. అవు భయ్యా పాయ తింటే పెయిల తాకత్ పెరిగి చలి పెట్టదట కదా, నిజమేనా? पाया खाने से थोड़ा हेल्थी रहता है, बहुत ज़्यादा हेल्थी रहता पाया. बेनिफिट है नाश्ते में खाने के लिए, बहुत सारे बेनिफिट्स है. बॉडी में हीट आती है और कैल्शियम का जो भी प्रॉब्लम है, बोन्स में जो प्रॉब्लम है तो वो प्रॉब्लम नहीं आता है. तो इसके लिए जो कस्टमर्स है सर्दियों में बहुत ज़्यादा प्रिफर करते हैं नारी पाए को. కాలి చేతులు గుంజినట్టు అయ్యేటోళ్ళు, మోకాల చిప్పలు అరిగి కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు చాలా మంచిదట. పట్నం, మదీనా, చార్మినార్, ఆసిఫ్ నగర్, టోలీ చౌకి అసలు ఏరియాలల్లా జోరు మీదనే నడుస్తుంది పాయాషోర గిరాకీ. ఇక ఈ చలి గిరాకీ దెబ్బకు సిటీలున్న మేకలు గోర్లు సరిపోక చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లకి వెళ్ళి బయటి రాష్ట్రాలకి వెళ్ళి కూడా తెప్పిస్తున్నారట. పాపం ఈ చలి వెరుగుడేమో కానీ 4 వద్దులు ఆలస్యంగా ఇరిగే గోర్లు మేకల కాళ్ళు ముందే పుల్లలు ఇరిగినట్టే పుటా ఇరిగిపోతున్నాయి అన్నట్టు. మొత్తానికి ఈ పాయాషోరతోని పెయి గరం అవుతుంది, చలి పోతుంది, పానం కూడా గట్టిగా అవుతుంది అన్నట్టు. చూసిరు కదా మరి ఇవి కాయ చేసేటోళ్ళంతా చూసి నోట్ల నీళ్ళు ఊరితే నోరు గట్టేసుకోకుండా కరుసుకు వెనుక పోకుండా కొమ్ముడు గుమ్ముర్రి పోయి దబ్బున.